పాప ఎప్పుడవుతాడు? ఏమండి? చూడండి పిల్లరా, మన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. అంటే పాపం అంటే ఏంటి ఇంతకు? ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. మరి ఎవరి ఆజ్ఞ అది? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. మరి మనిషి ఎప్పుడు పాపి అవుతాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపి అవుతాడు. ఒకవేళ దేవుని ఆజ్ఞను అతిక్రమించకపోతే అతడు పాపి కాడు. మనుషుల్లో ఎవ్వరు అలా బ్రతకనే లేదు. మోషే గారు మారకముందు పాపం చేశాడు, ఆజ్ఞలు అతిక్రమించినట్టే. అలాగే ఇలా చెప్తూ పోతే చాలా మంది భక్తులు తప్పకుండా ఏదో ఒక విషయంలో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నారు. నేటి కొత్త నిబంధన భక్తుల వరకు కూడా పాపము చేయని నరుడెవడు లేడు అనే మాట కూడా రాయబడింది. అంటే ఖచ్చితంగా పాపం చేస్తాం. ఎలా? ఉదాహరణకి మనం ఏదో ఆలోచిస్తూ అలా కూర్చున్నప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్ లేకపోతే మనం కావాల్సిన వారు వచ్చి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నాం అంటే అబ్బే ఏం లేదంట అంటే అదేంటి? అది అబద్ధం చెబుతున్నట్టే. అంటే పాపులుగా మనిషి ఆలోచనల్లో మారిపోతున్నాడు, క్రియల్లో కూడా మారిపోతున్నాడు. అంటే పాపం చేయని మనిషి ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు వారి తప్ప.